నాయకులు, వివిధ సంఘాల నాయకులు, మాల విద్యార్థి సంఘం, అట్లాగే మాలల సంక్షేమ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గంగాధర్ గారు, మీ ఇతర మిత్రులారా, ఈ సమావేశం ఉద్దేశం కరపత్రంలో వివరించాను. అయినా మీ దృష్టికి తీసుకొస్తా. ఇది గత నెలలో మేము మాలల ఐక్యత చైతన్య యాత్రకు సంబంధించి కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో అన్ని జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటి దశ ఒంగోలు వరకు అయిపోయింది. నిన్నటి నుండి గుంటూరు, ఇక్కడి నుంచి బాపట్ల, బందరు, ఇట్లా శ్రీకాకుళం, ఇచ్చాపురం వరకు మేము ఈ సమావేశాలు జరుపుతున్నాం. ఈ సమావేశాల ఉద్దేశం ఏంటంటే, ఈ గడిచిన 2 ఏళ్ల కాలంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రధానంగా ఎస్సీలు, ముస్లింలు, క్రైస్తవులు టార్గెట్గా, ఎస్సీల్లో కూడా మాలల టార్గెట్గా, మాలల్ని అణిచివేసేందుకోసమే, మాలలను ఒక పక్కన పడేసేదానికోసం వాళ్ళు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. వాళ్ళు రావటమే, గతంలో ఎన్నికల ముందు ఏం జరిగినా మేము మద్దతు ఇచ్చాం, కొన్ని కండిషన్స్ పెట్టాం. దాంట్లో ప్రధానంగా మేము పెట్టింది ఈ సప్లాను, అట్లాగే మన మాల కార్పొరేషన్కి నిధులు, ఓవర్సీస్ ఎడ్యుకేషను, ఫీజు రియంబర్స్మెంటు, మెస్ ఛార్జీలు పెంచటం, సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ 27 సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభించటం, వీటన్నిటిని మేము మన ఉద్యోగుల మీద పోస్టింగ్లు ఇవ్వటం, ఏసీబీ ట్రాప్స్ వేసి ఆ కేసుల్లో ఉన్న వాళ్ళ కేసులన్నీ తిరిగి రివ్యూ చేయాలని అడగటం జరిగింది. దానికి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. ఆ రోజు మన చార్వాకుడు వీళ్ళందరూ అన్ని మాల మహానాడులు ఉన్నాయి. దానికి నకానంద బాబు గారు సంధానకర్తగా కోఆర్డినేట్ చేశాడు. మేము ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నామంటే, అప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చాం. మద్దతు ఇచ్చి ప్రచారం చేసి ఆయన అధికారంలో వచ్చాక ఆయన పథకాలన్నీ రద్దు చేశాడు. అంటే ఎవరు అధికారంలో వచ్చినా మన పథకాల మీదే దాడి ప్రారంభిస్తూ ఉన్నారు. అందుకని మనం జగన్మోహన్ రెడ్డికి మా సంఘాలన్నీ నిర్ణయించి వ్యతిరేకించింది. వీళ్ళకి మద్దతు ఇస్తే వీళ్ళు చేస్తామని చెప్పి ఇంతవరకు చేయకపోగా ఇంకా అనేకమైన కొత్త విధానాలు మన మీద అవలంబిస్తూ ఉన్నారు. మన ఉద్యోగుల మీద, అంటే ముఖ్యంగా మాల ఉద్యోగుల మీద ఏసీబీ ట్రాపులు జరుగుతున్నాయి. రియంబర్స్మెంట్కి సచివాలయం స్థాయి నుండి ఆ ఇన్ టైం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయట్లా, టైం అయిపోయాక ఇస్తాడు ఆడు. అప్పుడు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో ఆ సోషల్ వెల్ఫేర్ ఇది తీసుకోదు, మనకు పోస్టింగ్లు ఇవ్వట్లేదు, ప్రమోషన్లో తొక్కేసారు. డిఎస్సిలో కూడా వర్గీకరణ తర్వాత 7.5% పోస్టులు మనకు రావాలి, న్యాయంగా అయితే 9.5%, 2% తగ్గించారు, మాదిగలకు కలిపారు. తర్వాత మళ్ళీ వాటిల్లోనన్నా మరి ఆ 7.5% వచ్చినాయి అంటే అది లేదు. నిన్నగాక మొన్న మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చింది. అదేంటంటే యూనివర్సిటీలు అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులకు, అన్ని యూనివర్సిటీల పోస్టులకి వాళ్ళు ఈ నోటిఫికేషన్ వేశారు. పోస్టులు ఉన్నాయి, మనకు రోస్టర్ పాయింట్ లేదు. మొదట ఉన్న ప్రతి పోస్టు మాదిగలకే వెళ్తా ఉంది. మరి మన నిరుద్యోగులు ఏం కావాలా? మనకే 7.5% ఇచ్చామంటున్నారు. ఆ 7.5% ప్రతి 100కి 7.5 రావాలి కదా, 50లో 4 రావాలి కదా, 25లో 2 రావాలి కదా, 100లో కూడా ఒక్కటి లేని పరిస్థితి ఈరోజు. అంత కుట్రపూరితంగా పథకం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. తర్వాత బహిరంగంగానే దళిత క్రైస్తవుల పట్ల రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు, ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. ఈ జనగణనలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లింలు, ఈ 4 వర్గాల ప్రజలవి ఒక 25,000 ఓట్ల వరకు తీసేయాలనే వాళ్ళు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ వస్తూ ఉంది. బెంగాల్లో 1 కోటి ఓట్ల దాకా తీశారు. ఎలక్షన్ ఉంది కాబట్టి మనకు తెలిసింది. అట్లాగే బీహార్లో ఎలక్షన్ ఉంది కాబట్టి తెలిసింది. తమిళనాడులో 97 లక్షలు తీశారు.
ఎలక్షన్ ఉంది కాబట్టి ఆ ఎలక్షన్లో రాజకీయ నాయకులు మాట్లాడారు, తెలిసింది. మరి ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ లేదు, 2,83,00,000 మంది ఓట్లు తీసేశారు అక్కడ. ఇప్పుడు మనకు ఎలక్షన్ లేదు, తెలంగాణలో ఎలక్షన్ లేదు. ఈ రాజకీయ పార్టీలు అందుకే ఎవడు మాట్లాడట్లా, ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశారు. మరి తీసేసే 25,000 ఓట్లు ఎవరి? డెఫినెట్గా మాలా మాదిగలు, ముస్లింలు, క్రిస్టియన్లే అవుతాయి. మళ్ళీ ఒక ఓటు తెచ్చుకోవటానికి చాలా కష్టం. అది హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళే వనరులు మనకు లేవు. పుట్టిన ప్రదేశంలోనే కాందిశీకులుగా మన ఇంటి పక్కనో మన పల్లెలోనూ మనకు తెలిసిన వాళ్ళు పీడించబడే పరిస్థితి భవిష్యత్తులో రాబోతూ ఉంది. అందుకని ఈ అన్ని అంశాలని మనం చర్చించి తగిన కార్యాచరణ రూపొందించుకొని మరలా ఈ మాల జాతిని రోడ్డు మీదకి తేకపోతే ఇది అంతేకాకుండా మనలో ఉన్న రాజకీయ పార్టీలు స్థాపించిన పెద్దలు అందరూ ఒక రాజకీయ వేదికగా రూపొందకపోతే చాలా కష్టం. ఇప్పటికే పివి సునీల్ కుమార్, ఆయన హర్ష్ కుమార్ గారు తిట్టుకుంటా ఉన్నారు. ఫేస్బుక్లో, వాట్సాప్లో వ్యక్తిగత విషయాలు కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళకేం నష్టం లేకపోయినా జాతి పలసనైపోతూ ఉంది. మన ఐక్యత వలన మన కులం నష్టపోతూ ఉంది, తేలికైపోతూ ఉంది. ఇప్పటికే అయ్యాం. కాబట్టి ఇకనైనా ముందు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? వర్గీకరణ చట్టం రద్దు కోసం మనం ఏ విధంగా పోరాడాలి? మాల సంఘాల మధ్య ఐక్యత కోసం మనం ఏ విధంగా పనిచేయాలి? మాల నాయకులు మాల కులస్తులు పెట్టిన రాజకీయ పార్టీలన్నింటినీ ఒక రాజకీయ వేదికగా ఏర్పాటయ్యేందుకు మనం ఏ విధంగా కృషి చేయాలా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాగా వీళ్ళు కూడా ఈ పార్టీల నాయకులందరూ కలిసి 10 సీట్లు 20 సీట్లు ఎలియన్స్ రాజకీయాలు నడిపితే తప్ప మనకి మనుగడ లేని పరిస్థితి. విడివిడిగా పోటీ చేస్తే వీళ్ళెవరికి డిపాజిట్లు కూడా రావు. రాజకీయ అధికారం అంటే ఎంత తేలికైపోయిందంటే మన వాళ్ళకి, పెద్దలకి. కమ్మోళ్ళకి ఒకే పార్టీ ఉందండి, రెడ్లకు ఒకే పార్టీ ఉంది, కాపులకి ఒకే పార్టీ ఉంది, మాదిగలకి పార్టీ లేదు. వాళ్ళు ఆయా పార్టీలు అడ్జస్ట్ అయ్యారు. మాలలకు మాత్రం 10 పార్టీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కావడం కోసం రాజశేఖర రెడ్డి 4,000 కిలోమీటర్లు నడిచాడు. తర్వాత ఆయన నుంచి అధికారం గుంజుకోవడానికి చంద్రబాబు నాయుడు నడిచాడు. చంద్రబాబు నాయుడు గురించి అధికారం గుంజుకోవడానికి ఈ జగన్మోహన్ రెడ్డి నడిచాడు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే వాళ్ళ చెల్లెలు నడిచింది. మళ్ళీ ఆయన నుంచి అధికారం లాక్కోవడం కోసం మా లోకేష్ నడిచాడు. మరి మనం పక్క నుండి కూడా రాం. మరి ఎట్లా రాజ్యాధికారం వచ్చింది? వాళ్ళు అమెరికా, భారత్, ప్రపంచంలో ఉన్న కమ్మోళ్ళందరూ వచ్చి ఓట్లు వేశారు వాళ్ళ పార్టీకి, రెడ్లందరూ వచ్చి ఓట్లు వేశారు వాళ్ళ పార్టీకి. మనం దళిత క్రైస్తవుల కోసం మీటింగ్ పెడితే ఆ పాస్టర్లే రారు, ఆ క్రైస్తవులే రానీరు, లెగిస్తే వాళ్ళు అబద్ధాలు. పాస్టర్లకి నేను ఆలోచించా, పాస్టర్లకి ఏం పోదు, ఏం నష్టం లేదు వాళ్ళకి. ఆయన ఏటో ఆల్రెడీ బీసీసీలో ఉన్నాడు పాస్టర్ అనేవాడు, వాడికి ఆ రిజర్వేషన్ వస్తుంది. పోయేది చర్చికి వెళ్ళే మాదిగ వాళ్ళకి. దళిత ఎస్సీ సర్టిఫికెట్లు ఉండి చర్చికి వెళ్ళే వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసేయాలనే కుట్ర, రిజర్వేషన్ నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతుంది. దానికి పాస్టర్లు పూనుకొని సహకరించాలి న్యాయంగా. పాస్టర్లకు ఏమైపోద్ది? ఆడికి దశంభాగం వస్తుంది, చందాలు వస్తాయి. పాస్టర్ గారి భార్య పాస్టర్ అమ్మ, అల్లుడు పాస్టరు, కూతురు పాస్టరు, బావ పాస్టరు, బామ్మర్ది పాస్టరు, వాళ్ళకేమో నష్టం లేదు. దానితో పాటు మన పల్లెల్లో దాదాపుగా ప్రతి పల్లెలో, చిన్న పల్లె అయితే 5-6 చర్చీలు ఉంటాయి, పెద్ద పల్లె అయితే 30-40 ఉంటాయి. మా పల్లెల్లో అయితే 50-100 దాకా ఉన్నాయి. అంటే వీళ్ళు 100 గుంపులు చేసేసారు. 10 మంది కానీ 100 మంది కానీ వాళ్ళ సంఘస్థులు. ఆడు కాపలా కాస్తూ ఉంటాడు వాళ్ళ చుట్టూ. ఎందుకు? ఒకడు పోతే మళ్ళీ వెంకటరావు నా చర్చికి వెళ్ళేవాడు ఒకడు పోతే ఆడికి నెలకు 2,000 తగ్గుతాయి. అందుకని ఆడు వాళ్ళ ఇంటి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాళ్ళని ఫిక్స్ చేసేసి తెల్లారగట్ట ప్రార్థన, ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఆల్ నైట్, మళ్ళీ అప్పుడప్పుడేమో ఉపవాస పూటాలు. వీళ్ళందరూ ఈ చర్చీల పాస్టర్లందరూ ఒకటికొకటికి పడదు, వాళ్ళందరికీ మనం పడం.
బీఎస్పీ పడదు, వీసీకే పడదు, భీమ్ ఆర్మీ పడదు, మాల మహానాడు పడదు, మాల మహాసభ పడదు, దళిత మహాసభ పడదు. వాళ్ళందరూ ఏ విషయంలో ఏకాభిప్రాయం? మన సంఘాలని దళితోద్యమంలోనూ బహుజనోద్యమంలోనూ రాజకీయ ఉద్యమాల్లో అంబేద్కర్ ఆలోచనలతో పనిచేసే సంఘాలంటే ఏకాభిప్రాయం ఉంది. వాళ్ళకి వ్యతిరేక భావం, వీళ్ళు దొంగలని, వీళ్ళు ద్రోహులని, వీళ్ళు దళారులని. మన విషయంలో ఒకటవుతారు. మిగతా జాతి విషయం సమస్యలు ఇస్తే మాత్రం వాళ్ళు ఎవడో పట్టించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది. అంటే మన జాతిని అన్ని రకాలుగా సర్వనాశనం చేయటానికి సిద్ధంగా కూర్చున్నారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు ఆయన 3 అంశాలు: రాజకీయ అధికారానికి రాని పార్టీ అంతరించిపోద్ది, జాతి. ఒక కులంలో రెండు సమూహాల మధ్య ఘర్షణ జరిగితే, యుద్ధం జరిగితే అది జయాపజయాలకు దారితీస్తుంది. ఎవడో ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. మరి ఒకే శిబిరంలో యుద్ధం జరిగితే ఆ జాతి, ఆ శిబిరం సర్వనాశనం అయిపోద్ది. ఆ సర్వనాశనం అయిపోయే దశలో మాలలో ఉన్నాం. ఇక్కడి నుండి ఈ జాతిని మనం బతికించాలి. మన తర్వాత ఎవరున్నారు చెప్పండి? ఈ హాల్లో ఉన్న మన 20 మంది చచ్చిపోతే మన తర్వాత తరంలో ఇదిగో కనీసం ఇట్లా మాట్లాడే, ఇట్లా రిప్రజెంట్ చేసే ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే కలెక్టర్ ఆఫీస్కో పోలీస్ స్టేషన్కో వెళ్ళి మన సమస్యల పట్ల రిప్రజెంట్ చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? ఆలోచించండి. ఒక్కడు లేడు. పద్మారావు గారి సంఘంలోనో, తారకం సంఘంలోనో, గద్దరన్న గారి సంఘంలోనో, లేదా సత్యమూర్తి గారి సంఘాల నుండి వచ్చిన వాళ్ళం మనం ఆ స్ఫూర్తితో మాట్లాడుతున్నాం. మరి మన తర్వాత తరానికి ఏది? మన బిడ్డలకి ఆలోచన ఉందా? ఈ చైతన్యం ఉందా? ఈ అవగాహన ఉందా? మన జాతిలో ఎవరికీ లేదు. మాదిగల తరపున మాట్లాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్ని కులాలు సపోర్ట్ ఉన్నాయి. మనం ఏకాకులు అయినప్పుడు ఆ మాట్లాడే నాయకత్వాన్ని కూడా మనం ఇప్పటి నుండి తయారు చేసుకోవాలి. అట్లాగే ఈ ఉన్న రాజకీయ పార్టీల నాయకులను అందరినీ కూర్చోబెట్టి రాజకీయ శక్తిగా మీరు ఏర్పడండి. మీ పునాదిగా ఈ మాల జాతి ఉండేదానికోసం మేము కృషి చేస్తాం. మీరు రాజకీయాలే మాట్లాడండి, రాజకీయాలే చేయండి. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు ఐడెంటిటీ అండ్ ఎలియన్స్ అది నిరూపించారు. తమిళనాడులో తిరుమావళవన్ నిరూపించాడు, కర్ణాటకలో నిరూపించారు. పసివాని వాళ్ళైతే అత్వాలే, పసివాను, కవాడే వాళ్ళందరూ ఎప్పటి నుండో వాళ్ళు ఎలియన్స్ రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ నడుపుతూ ఉన్నాడు. మరి ఆ స్థాయికి ఇంత చైతన్యం ఉండి, ఇంత ఉద్యమ శక్తి ఉండి, అవగాహన ఉండి, ఉత్తరాది కంటే మనం ఎక్కడ ఎక్కువ ఉన్నాం, ఎక్కువ చైతన్యం ఉంది. దళితోద్యమం ఎక్కడి నుంచే ప్రారంభమైంది. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతపరమైన అవగాహన ఎక్కడి నుండే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మనం ఈ వైఫల్యాలన్నిటినీ దాటుకొని అధిగమించి మన జాతి కోసం మీరు అనుకునే ఇక్కడ జాతి కోసం పనిచేసే, కులం కోసం పనిచేసే సంఘాల నాయకత్వం ఉంది. రాజకీయ పార్టీలుగా రాజకీయ అధికారం ప్రయాణం చేసే సంఘాలుగా ఆ నాయకత్వాలు ఉన్నాయి. సామాజిక పరమైన, సిద్ధాంతపరమైన చర్చ చేయగలిగ సత్తా ఉన్న ఆ నాయకత్వాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో అటు సమతా సైనిక దళ చిట్టుబాబు లాంటి వాళ్ళు, అదేవిధంగా రోజన్ బాబు, మన దారా బాబురావు, మన వీసీకి పార్టీ చంద్రశేఖర్, భీమ్ ఆర్మీ మిత్రులు, మీరందరూ మన రాజా, మీరందరూ అనేక రకాల రాజకీయ అవగాహనలు పెంచి పోషించుకున్న ఒక మహత్తరమైన నాయకత్వం ఇక్కడ ఉంది. ఇక్కడే ఈ జిల్లా మొత్తం పార్లమెంటుగా ఉన్న, రిజర్వ్డ్ పార్లమెంటుగా ఉన్న నియోజకవర్గం కూడా ఇది ఉంది. ఇక్కడ మన జాతి కోసం మీరు ఈ అంశాలన్నిటినీ సమన్వయం చేసి ముందుకే విధంగా తీసుకెళ్దాం. రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక 10 లక్షల మందిని కదిలించి ఈ రాష్ట్రంలో మన సత్తా, మన జాతి సత్తా నిరూపించటం. 29 అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి కాకుండా, ఆ పార్టీల్లో ఉన్న ఎస్సీ ప్రతినిధులు కాకుండా మిగతా బహుజన సమాజ్ పార్టీ, వీసీకే పార్టీ, భీమ్ ఆర్మీ, రాజకీయ పార్టీలుగా ఉన్న మిగతా వాళ్ళని అందరినీ మళ్ళీ లిబరేషన్ కాంగ్రెస్ ఒకటి ఉంది,
ఆర్పిఐ యశ్వంతరావు భీమరావు యశ్వంతరావు అంబేద్కర్ పార్టీ ఒకటి ఉంది, ఆర్పిఐ దేవిప్రసాద్, విజయ్ కుమార్ గారు నడిపే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, జడా శ్రావణ్ గారు నడిపే జైభీం భారత్ పార్టీ, మరి రేపో మాపు ఆయన పివి సునీల్ పెడితే అదొక పార్టీ. పెట్టకపోతే మంచిదే, పెడితే అంటే ఈ దాసరి చెన్నకేశ్వర పార్టీ ఒకటి. వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక వేదికగా, రాజకీయ వేదికగా ఏర్పాటు చేసి ఒక 10-20 స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఎలియన్స్ రాజకీయాలను నడిపే విధంగా మీరు ఆ దిశగా ఆలోచించాలని, ఈ విధంగా ఈ అన్ని అంశాల పట్ల